నివేదా థామస్ రెగ్యులర్ హీరోయిన్ ఫార్మాటు మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలను ఎంచుకోదు. తన పాత్రకు నటనకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే నమ్ముకుంటుంది. వాటికి మాత్రమే ఎస్ చెబుతుంది. చాలా గ్యాప్ తర్వాత నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అంటూ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ టీజరు, ట్రైలర్లు చూస్తుంటే నివేదా థామస్ పాత్ర సినిమా కథ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమవుతుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లల చదువు కోసం ఆరాటపడే తల్లి, పిల్లాడి కోసం తాపత్రయపడే తల్లి పాత్రలో నివేదా థామస్ ఎలా నటించింది, ఈ మూవీ ఆడియన్స్కి ఏ మేరకు నచ్చుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇందులో మెయిన్గా చెప్పాలంటే 35 చిన్న కథ కాదు. నిజంగానే ఇది చిన్న కథ కాదు. చెప్పడానికి చూడడానికి చాలా చిన్నగా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా లోతుగా ఉంటుంది. మామూలుగా పిల్లలు వేసే ప్రశ్నలకు పెద్దలు సమాధానాలు చెప్పలేరు. వారి ప్రశ్నలు చాలా సింపుల్గా, మూలలకు దగ్గరగా బేసిక్స్ను ప్రశ్నించేలా ఉంటాయి. అయితే పిల్లల ప్రశ్నలకు చిరాకు పడకుండా వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్తూ ఉంటేనే వాళ్ళ అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు అని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. సో లెక్కల్లో అందరికీ అనుమానాలు ఉంటాయి, కానీ మా వాడికి లెక్కల మీదే అనుమానం సార్ అని చెప్పే డైలాగ్తో ఈ మూవీ సారాన్ని అక్కడే చూపించాడు. ఇది రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఓపిక్గా చూస్తారని కూడా చెప్పలేం. ఒక డిఫరెంట్ సినిమాను మన జీవితాన్ని కాస్త నిదానంగా నెమ్మదిగా చూడాలనుకునే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. కానీ ఒక 5-6 పాటలు, అందులో ఒక ఐటమ్ సాంగ్, 4-5 ఫైట్లు, 5-6 రొమాంటిక్ సీన్లు కావాలనే వారికి మాత్రం ఈ మూవీ సరిపోదు. సో ఈ పిల్లలకు తల్లి పడే మొదటి బడి అన్న డైలాగు బాగుంటుంది. తల్లి ఎంత నేర్పుగా, ఓర్పుగా పిల్లలకు చదువు చెప్తే అంత గొప్పగా తయారవుతారని చూపించాడు. సున్నగా పక్కన 1 పెడితే ఎందుకు 10 అవుతుంది, 9 కంటే దానికి విలువ ఎక్కువ అనే అరుణ్ అనుమానాన్ని ప్రేక్షకుడు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేడు. కానీ దాన్ని వివరించిన తీరు, అర్థమయ్యేలా చెప్పిన తీరు ఆ సీను అందరికీ ఆకట్టుకుంటుంది. లెక్కలన్నీ లెక్కల్లా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలన్న కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అరుణ్ ప్రశ్నలు, స్కూల్లో మాస్టర్ని ఆట పట్టించే సీన్లు, ఇంట్లో వేసే ప్రశ్నలు, తల్లి చెప్పే సమాధానాలు, ఇలా అన్నీ బాగా నడుస్తాయి. ఇంటర్వెల్కి ఈ సినిమా కాస్త ఎమోషనల్గా మారుతుంది. సెకండ్ హాఫ్ సీరియస్ మోడల్లోనే సాగుతుంది. క్లైమాక్స్ ఊహించినట్టుగానే ఉంటుంది, కానీ కాస్త ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఈ మూవీ చాలా నిదానంగా, స్లోగా సాగుతుంది. అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఓటీటీలో ఈ మూవీకి ఎక్కువ ఆదరిస్తానని చెప్పొచ్చు. నివేదా థామస్ సగటు మిడిల్ క్లాస్ తల్లిగా కనిపించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. నివేదా లుక్స్, యాక్టివ్గా అండ్ ఇలా అన్నీ కూడా ఎంత సహజంగా అనిపిస్తాయి. కొడుకు కోసం తాపత్రయపడే తల్లిగా, భర్తను ప్రేమించే భార్యగా, నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించే మహిళగా అన్ని రకాలుగా నివేదిక మెప్పించింది. విశ్వదేవ్ పాత్ర కూడా ఎంతో న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా యాసను పలకించిన తీరును ఇద్దరికి 100 మార్కులు చెప్పవచ్చు. చైల్డ్ ఆర్టిస్టులంతా కూడా బాగా నటించారు. ప్రిన్సిపల్గా భాగ్యరాజు, లెక్కలు మాస్టర్గా ప్రియదర్శి, ప్రత్యేక పాత్రలో గౌతమి ఇలా చక్కగా నటించారని చెప్పవచ్చు. సాంకేతికంగా ఈ మూవీ బాగుంటుంది. వివేక్ సాగర్ ఆర్ఆర్ పాటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆర్ఆర్ ఏడిపిస్తుంది, ఇంకొన్నిసార్లు మనసు హాయిగా ఇస్తుంది. కెమెరా వర్క్ ఎంతో సహజంగా అనిపిస్తుంది. చాలా చోట్ల మాటలు ఎంతో ఆలోచించేలా ఉంటాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. రానా మరోసారి తన టేస్ట్ని ఈ మూవీతో చూపించాడు. 35 చిన్న కథ కాదు. సినిమానే ఇది చిన్న కథ అయితే కాదు, మంచి కథ, ఆలోచింపజేసే కథ, తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఎలా ఉండాలో చెప్పే కథ, పిల్లల ప్రశ్నల ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదని చెప్పే కథ. సో చాలా చాలా బాగుంది మూవీ. ఇందులో ఇంకా మెయిన్గా కథ విషయానికి వస్తే మాత్రం, సో ఒక తిరుపతిలో సరస్వతి, ప్రసాదు, అలా ఒక చిన్న సంసారం, 2 కొడుకులు. అరుణ్ వరంలో స్కూల్కి వెళ్తుంటాడు. ఇద్దరిలో పెద్ద కొడుకు అరుణ్ కాస్త భిన్నంగా ఉంటాడు. అందరి వేళ్ళ దారిలో గుడ్డిగా వెళ్ళాడు. అందరు పట్టినట్టుగా అలా తుంతు మాత్రంగా చదవలేడు. లెక్కలో ఉండే ఫండమెంటల్స్, బేసిక్స్ ప్రశ్నిస్తుంటాడు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.